ఎస్, ఇప్పుడు జానీ మాస్టర్ మొత్తం సోషల్ మీడియాలో జానీ మాస్టర్ అరెస్ట్ 376 ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ రచ్చా రభస నడుస్తుంది. బట్ నేను ఏమంటానంటే ఇప్పుడు జానీ మాస్టర్ అనే విషయం ఉంది కదా, ఈ ఇష్యూ రేపు సెక్షువల్ అసాల్ట్ అనేది నాట్ ఓన్లీ సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీలోనే కాకుండా పొలిటికల్ ఇండస్ట్రీ, టీచింగ్ ఇండస్ట్రీ, వాట్ ఎవర్ దేంట్లో, ఈవెన్ జ్యుడిషియరీ సిస్టమ్ లో కూడా, ఇంకా ఎక్కువ చెప్పొద్దు జ్యుడిషియరీ సిస్టమ్ గురించి కాబట్టి అన్ని సిస్టంలో కూడా ఉంది. కానీ ఈ ఇష్యూస్ బయటికి రావడం అనేది కూడా దురదృష్టకరం. ప్రతి ఒక్క లేడీస్ కి కూడా ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నారు. ఏ విధంగా అంటే వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనే ట్రైనింగ్ సిస్టమ్ దాదాపు మనకు 15 years నుంచి, గత 15 years నుంచి, ఎస్పెషల్ నిర్భయ ఇష్యూ 2012 వచ్చినప్పటి నుంచి కూడా ఈ వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది అవగాహన ప్రతి ఒక్క స్కూళ్ళలో నేర్పిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే విషయము, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది స్కూళ్ళలో టీచర్సే కాకుండా పేరెంట్స్ కూడా 100% ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గర్ల్స్ కి. అలాంగ్ విత్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా ఎథికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నేర్పించడం కూడా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నిజంగా నీకు అక్కడ రేప్ జరిగితే డైరెక్ట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు అబల కాదు సబల ఝాన్సీ లక్ష్మీబాయి నువ్వు ఏదన్నా కేసు పెట్టేది, దాని తర్వాత ఏం జరిగినా నేను ఉంటాను అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎథికల్ ఎడ్యుకేషన్ అంటే కూడా అదే. ఎథికల్ ఎడ్యుకేషన్ కానిది ఏంటంటే ఇలా ఎవరైనా అబ్బాయికి అమ్మాయి మొహం చూపించి దాని తర్వాత అడ్వాంటేజ్ తీసుకొని ఒక బ్లాక్మెయిల్ సిస్టమ్ లాగా వెళ్ళి అబ్బాయిలను, వాళ్ళకి యాక్ట్స్ లేవు కాబట్టి దురదృష్టవశాత్తు దానిని ఇన్సిడెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలా ఫేక్ కేసెస్ పెట్టడం వచ్చేసి అనెథికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. ఇండియాలో ఏ శాస్త్రం కానీ, ఈవెన్ బ్రహ్మచర్య ఇవన్నీ శాస్త్రం కూడా, ఏ శాస్త్రాలు అనెథికల్ ఎడ్యుకేషన్కి వేదాస్ నుంచి కూడా కోఆపరేట్ చేయలేదు. శృంగారాన్ని శృంగారంగా చూడాలి కానీ శృంగారాన్ని అవమానపరిచితే డెఫినెట్గా వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో డెఫినెట్గా దేవుడు సృష్టిస్తారు. శృంగారం లేనిది ప్రపంచం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిని ఎథికల్గా యూస్ చేసుకోవడం అనేది, దానికి సంబంధించిన యాక్ట్స్ని ఎథికల్గా యూస్ చేసుకోవడం అనేది 100% ఇంపార్టెంట్. దానికి ఎప్పుడైనా, ఇప్పుడు తిరుపతి లడ్డూలో అన్యాయం జరుగుతుంది కదా, అది ఒక దైవభక్తికి సంబంధించింది, అది ఒక మతానికి సంబంధించింది. అన్ని మతాల కన్నా గొప్పది మానవత్వం అనే ఒక మతం ఉంటుంది. దానికి చీట్ చేస్తే మాత్రము ఆ దేవుడు, నీ ఏ దేవుడైనా సరే, హిందూ దేవుడైనా, క్రిస్టియన్ దేవుడైనా, ముసల్మాన్ దేవుడైనా, ఏ దేవుడు కూడా క్షమించాడు 100%. కానీ ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ అనే విషయాన్ని పక్కకు పెడితే ఎవ్వరికి ఛాన్సెస్ లేకుండా ఛాన్స్ల కోసం పక్కలో పడుకోవడం అనేది ఎక్కడ ఉండదు. వచ్చే గర్ల్స్ కూడా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ కూడా దానికి అవగాహన ఉండాలి. ఎవ్వరే కానీ ఫామ్ హౌస్లకు పోవద్దు దయచేసి. గర్ల్స్ ఏ డైరెక్టరు, ఏ ప్రొడ్యూసర్ కూడా ఫామ్ హౌస్లకు పోవద్దు. వాళ్ళకి ఒక సపరేట్ ఆఫీసెస్ ఉంటాయి, మూవీ ఇండస్ట్రీ ఆఫీసెస్. వాళ్ళ ముందే ఒక 10 నిమిషాల ఆడిషన్ ఉంటుంది. ఆ 10 నిమిషాల ఆడిషన్లో దాదాపు ఒక 5-6 మంది నిష్ణాతులు ఉంటారు. వాళ్ళ ముందరే మీ ఆడిషన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఫామ్ హౌస్లకు, బెడ్రూమ్లకు ఎవ్వరు పిలవరు. డెఫినెట్గా ఇండస్ట్రీ, డెఫినెట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు, అప్కమింగ్ టాలెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లాంటి ఎవడైనా ఫామ్ హౌస్లకు పిలిస్తే పోవద్దు, ఎవడు కూడా బెడ్రూమ్లకు పిలిస్తే పోవద్దు. ఒక పబ్లిక్ ప్లేస్ లైక్ మూవీ ఆఫీస్, వాళ్ళకి అందరికి ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. డెఫినెట్లీ క్యారవాన్లో కూడా కొన్ని అదేంటి అఫీషియల్ క్యారవాన్స్ ఉంటాయి. ఎవరైనా షూటింగ్ జరుగుతుంటాయి కూడా ఒక ప్రైవేట్ ప్లేస్లో, అంటే ఏంటిది ప్రైవేట్ ప్లేసెస్ అంటే రిమోట్ ప్లేసెస్లో కూడా షూటింగ్ జరిగేటప్పుడు ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి మాకు ఒక లేడీ ఉమెన్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళకు లేడీ సెక్యూరిటీ కావాలి అంటే అది వాళ్ళు మూవీ అసోసియేషన్ వాళ్ళు ప్లస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ టీమ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ అబౌట్ ద ఫీమేల్ ఆర్టిస్ట్. దే హ్యావ్ టు ఇంటిమేట్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ దే హ్యావ్ టు గెట్ ద ఉమెన్ సెక్యూరిటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఆర్టిస్ట్ ఆర్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కండిషన్స్ ఉంటేనే మీరు కూడా మూవీస్కి ఒప్పుకోండి. డెఫినెట్గా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఇట్లాంటి వివాదాలు లేకుండా, నిన్న చిరంజీవి గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, చాలా అదృష్టము యాక్చువల్గా. ఇట్లాంటి రికార్డుల మోతతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. కానీ ఇట్లాంటి వివాదాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఇంకా కించపరిచే విధంగా ఏ ఆర్టిస్ట్ చేయొద్దు. ఏదైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా మీరు జాగ్రత్త పడండి. ఫస్ట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వకుండా మీరుండండి.
దెన్ అక్కడ నిజంగా అన్యాయం జరిగితే మేమందరము ముందుకొస్తాము. అన్యాయాన్ని దాన్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ మాకు న్యాయం కావాలి అంటే సభ్య సమాజం కూడా ఊరుకోదు. ఇప్పుడు కాకుండా నిప్పు బయటకు వస్తుంది. ఇప్పుడు కాకుండా మిస్టేక్ అనేది 4-5 years తర్వాత కేసు ఓడిపోయినాక కూడా మనకు ఎవరు న్యాయానికి పాటుపడ్డారు, ఎవరు అన్యాయం చేశారు అనేది తెలుస్తుంది. డెఫినెట్గా అప్పుడు సభ్య సమాజం అనేది కూడా డెఫినెట్గా ఊరుకోదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఇట్లు మీ డాక్టర్ కన్నం రాజేష్ కుమార్, ద హైకోర్టు అడ్వకేట్. థ్యాంక్ యూ సో మచ్.